హే గైస్ ఎలా ఉన్నారు? వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి, బాగా వినండి. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19 ప్రకారం మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది. గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడానికి, అన్యాయాలని బయటపెట్టడానికి, పబ్లిక్ అఫైర్స్లో పార్టిసిపేట్ చేయడానికి అండ్ మన ఒపీనియన్స్ని రైజ్ చేయడానికి, పర్సనల్గా ఎదగటానికి. అలా అని ఏది పడితే అది వాగకూడదు అని కూడా కాన్స్టిట్యూషన్ చెప్పింది. ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కంప్యూటర్ వైఫై కనెక్షన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాగితే పోనీలే అని వదిలేసే కాలం ఇది అస్సలు కాదు, చెక్కేస్తారు. అండ్ లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఒక మనిషిని గౌరవించడం ఇంకొక మనిషిగా మన ధర్మం. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక క్లిప్ వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. మధ్య మధ్యలో బీప్లు కూడా వేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే యశస్విని ఇంట్లో కూర్చొని కొట్టుకున్న బదులు, అదే ఇంట్లో కూర్చొని ఇంటున్న బదులు ఏదైనా చదువుకోవచ్చు కదా, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా, ఎందుకు పోయి చదువుకోవే పోరంబోకులు. సో విన్నారు కదా, క్లిప్ మొత్తం ప్లే చేయలేదు, మళ్ళీ ప్లే చేస్తారు. ట్విట్టర్లో ఇప్పుడు ఈ ఇష్యూ ట్రెండింగ్లో ఉంది. సింగర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి శ్రీపద మీద కొంతమంది హేట్ కామెంట్స్ చేశారు. హేట్ కామెంట్స్ అనేది చాలా చిన్న పదం, అసభ్యకరంగా మాట్లాడారు అనమాట. సో ఇష్యూ ఏంటి అండ్ ఇది జస్ట్ సోషల్ మీడియాలో రైజ్ అయిన ఒక సిల్లీ గొడవ కాదు, మన సొసైటీ ఏ దారిలో వెళ్తుంది అనేది ఈ ఇష్యూని ఎగ్జాంపుల్గా తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఈ ఇష్యూ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ చేసిన కామెంట్స్తో మొదలైందనమాట. మీకు తెలిసే ఉంటుంది, రాహుల్ యాక్టర్ అండ్ డైరెక్టర్. అందాల రాక్షసి సినిమాతో తెలుగు డెబ్యూ చేశాడు. అటు తెలుగు ఇటు తమిళ సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ డైరెక్టర్గా చీలాసో అండ్ మన్మధుడు 2 కూడా తీశారనమాట. ఇప్పుడు కొత్తగా రష్మిక మందన లీడ్ రోల్తో వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా కూడా తీశారు. ఆ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. ఆ ఇంటర్వ్యూలో రాహుల్ మ్యారేజ్ గురించి మాట్లాడారు. సో రాహుల్ ఏమన్నారంటే, చిన్మయితో తనకి మ్యారేజ్ అయిన తర్వాత తాళి ధరించాలా లేదా అనేది చిన్మయికి వదిలేశారని, తాళి వేసుకొని ఖచ్చితంగా తాను చిన్మయికి చెప్పనని రాహుల్ అన్నాడు అనమాట. అంతేకాదు, పెళ్ళయింది అని తెలపడానికి ఆడవాళ్ళకి తాళి ఉంది కానీ మగవాళ్ళకి ఎటువంటి విజిబుల్ సైన్ లేదు, ఇది కరెక్ట్ కాదు అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఆడవాళ్ళకి తాళి అనేది ఒకటి ఉంటుంది కానీ మగవాళ్ళకి అలా ఏం లేదు, ఇది న్యాయం కాదు అని రాహుల్ అన్నాడు అనమాట. అది ఆయన ఒపీనియన్. ఇక్కడ క్లియర్గా రాహుల్ తనకున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో ఆడ మగ మధ్య ఈక్వాలిటీ చూపిస్తూ తన ఒపీనియన్ని చెప్పాడు. అంతేగాని తాళి వేసుకోకూడదు, వేసుకోవద్దు అని రాహుల్ ఏ ఇండికేషన్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ తాళి వేసుకోవటం చిన్మయి చాయిస్ అన్నాడు. ప్లస్ తాళి వేసుకోవద్దు అని తాను మాత్రం చిన్మయికి ఎప్పుడూ చెప్పను అని కూడా రాహుల్ అన్నాడు అనమాట. రాహుల్ చేసిన ఈ కామెంట్స్ మీద సోషల్ మీడియాలో ఒక పెద్ద డిబేట్ స్టార్ట్ అయిందనమాట. కొంతమంది రాహుల్ బ్రాడ్ థింకింగ్ని సపోర్ట్ చేస్తే, ఇంకొంతమంది మాత్రం ట్రెడిషన్స్ని ఫాలో అవటం సోషల్ యూనిటీకి సైన్ అని రాహుల్ చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదని వాళ్ళ ఒపీనియన్స్ని తెలిపారు. జస్ట్ లైక్ రాహుల్ తన ఒపీనియన్ చెప్పినట్లే, విచ్ ఈజ్ వెరీ ఫైన్. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకి ఉండటం నో ప్రాబ్లం. కానీ కొంతమంది ఉంటారు కదా, పని పాట లేకుండా, వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి, ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయడం గురించి ఏమీ తెలియదు. ఒక హేట్తో, రాడికల్ మైండ్ సెట్తో ఉంటారనమాట. రాహుల్ చెప్పిన చాయిస్ వాళ్ళకి కల్చరల్ బిట్రేయల్ లాగా అనిపించింది. అలాంటి వాళ్ళు రాహుల్ చేసిన కామెంట్స్ని పట్టుకుని రాహుల్ వైఫ్ అయిన చిన్మయి మీద ఆన్లైన్ హెరాస్మెంట్ మొదలుపెట్టారు. అదేంటి, కామెంట్ చేసింది రాహుల్ అయితే చిన్మయి మీద హేట్ కామెంట్స్ చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. అది అర్థం అవ్వాలంటే చిన్మయి శ్రీపద గురించి కొద్దిగా తెలుసుకోవాలన్నమాట. చిన్మయి ఒక సింగర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఏమ్మాయి చేసేవే సినిమాలో సమంతాకి డబ్బింగ్ చెప్పి 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. సింగింగ్, డబ్బింగ్ పక్కన పెడితే చిన్మయి ఒక సోషల్ యాక్టివిస్ట్ అనమాట. ముఖ్యంగా సొసైటీలో ఆడవాళ్ళ మీద జరిగే ఇష్యూస్ మీద తన వాయిస్ ని బోల్డ్ గా రైజ్ చేస్తూ ఉంటుంది. తమకు జరిగిన అన్యాయాలు బయటికి చెప్పుకోలేని ఎంతో మంది ఆడవాళ్ళకి చిన్మయి ఒక వాయిస్ అయిందనమాట. ఇన్ఫాక్ట్ ఇండియాలో మీటూ మూవ్మెంట్ సెకండ్ ఫేజ్ కి చిన్మయి వన్ ఆఫ్ ది ఫేసెస్ అయింది. ఇన్ఫాక్ట్ మీటూ మూవ్మెంట్ లో ఫైట్ చేసినందుకు గాను చిన్మయి మీద తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు బ్యాన్ కూడా విధించారు. కానీ కొన్నిసార్లు చిన్మయి శ్రీపద చేసే కామెంట్స్ కానీ, ఆమె ఎక్స్ప్రెస్ చేసే ఒపీనియన్స్ కానీ కొద్దిగా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అనమాట. ఎక్స్ట్రీమ్ అనేది కొంచెం స్ట్రాంగ్ వర్డ్ లాగా అనిపించవచ్చు, కానీ అప్పుడప్పుడు చిన్మయి చేసే కామెంట్స్ అలా అనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కార్తీక పౌర్ణమి సందర్భంగా విషెస్ చెప్తూ రేపిస్టులు, సెక్స్ అఫెండర్స్ అందరూ వ్యానిష్ అయిపోవాలి, అదే ఆవిడ కార్తీక పౌర్ణమి విష్ అని ఇన్స్టాగ్రామ్లో ఆవిడ ఒక స్టోరీ పెట్టారనమాట. ఒక ఫెస్టివల్ విషెస్లో రేపిస్టులని, సెక్స్ అఫెండర్స్ని ఇన్వాల్వ్ చేయడం చాలా మందికి నచ్చలేదు. ఇక్కడ ఆమె ఇంటెన్షన్ మంచిదే కానీ ఎక్స్ప్రెస్ చేసిన విధానం కరెక్ట్గా లేదు అనేది కొంతమంది వాదన. సో కొన్నిసార్లు చిన్మయి చేసే ఫైట్ కరెక్ట్ అయినా కూడా ఆమె ఎక్స్ప్రెస్ చేసే విధానం కరెక్ట్ కాకపోవడంతో కొంతమంది ఆమె మీద హేట్ పెంచుకున్నారనమాట. ప్లస్ ఎవరు పెద్దగా వాయిస్ రైజ్ చేయని సెక్షువల్ హెరాస్మెంట్ గురించి పదే వాయిస్ రైజ్ చేస్తుందని ఇంకొంతమంది ఎదవలు ఆమెను ఎప్పుడు టార్గెట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు.
సో ఎప్పుడైతే రాహుల్ తాళి గురించి కామెంట్స్ చేశాడో ఈ హేట్ బ్యాచ్ మొత్తం సోషల్ మీడియాలో చిన్మయి మీద అటాక్ మొదలు పెట్టారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్కి వెళ్ళి చండాలంగా తిట్టడం, ఆమె మీద ట్రోల్స్, ఇలా అన్ని విధాలుగా హెరాస్మెంట్ మొదలు పెట్టారు. అండ్ ఇలాంటి ఆన్లైన్ హెరాస్మెంట్ చిన్మయికి కొత్త ఏం కాదు. ఉమెన్ రైట్స్ కోసం వాయిస్ రైజ్ చేసిన ప్రతిసారి ఆమె మీద ఆన్లైన్ హెరాస్మెంట్ జరగటం చాలా కామన్ అనమాట. అయితే ఈసారి కొంతమంది ఎదవలు లైన్ క్రాస్ చేశారు. ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అని ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది కదా, తెలుగు రాష్ట్రాల్లో పని పాట లేని సగం మంది యువత అక్కడే పడి చేస్తూ ఉంటారు. పనికి మాలిన ఫ్యాన్ వార్లు, అబ్యూజ్లు చేసుకుంటూ ఉంటారు అనమాట. డైరెక్ట్గా మాట్లాడుకొని మాటల యుద్ధం చేసుకోవడానికి ఎక్స్లో స్పేస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే అక్కడ స్పేస్ లేదు, కానీ వీళ్ళు స్పేస్ని క్రియేట్ చేసుకుంటారు. అలాగే నవంబర్ 5న కొంతమంది స్పేస్లో ఒక చాట్ రూమ్ ఓపెన్ చేసి రాహుల్ చేసిన కామెంట్స్ని బేస్ చేసుకుని చిన్మయిని టార్గెట్ చేశారనమాట. అదే టైంలో యశస్విని అనే యూజర్ కూడా ఆ చాట్ రూమ్లో ఉంది. సో కాన్వర్జేషన్ ఏంటో తెలియదు, కానీ ఆ చాట్ రూమ్లో ఉన్న ఎదవలు చిన్మయితో పాటు ఈ యశస్వినిని కూడా తిట్టడం మొదలు పెట్టారు. తిట్టడం అంటే అలా ఇలా కాదు, ఒకసారి ప్లే చేస్తాను వినండి. వీడియోలో పచ్చి బూతులు ఉంటాయి, వీలైనంత వరకు మ్యూట్ చేస్తాను, బట్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినడానికి ట్రై చేయండి. మన సొసైటీలో ఎంత రాటెడ్ బ్రెయిన్ ఉన్న ఎదవలు ఉన్నారో తెలియటానికి ఇది ప్లే చేస్తున్నారు. ఇయర్ ఫోన్స్ ముఖ్యం బిగులు. నీ అమ్మ బనీ నిప్పవే, నీ అమ్మ పోరంబోకులు అలా అర్జెంట్గా ఎవరు తట్టుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే యశస్విని ఇంట్లో కూర్చొని కొట్టుకునే బదులు, అదే ఇంట్లో కూర్చొని ఇంటర్న బదులు ఏదైనా చదువుకోవచ్చు కదా, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా. ఎందుకు పోయి చదువుకోవే పోరంబోకులు. నిజంగా నువ్వు అమ్మాయి అయితే నాకు ప్రూఫ్ పెట్టు, నువ్వు ఫోటో పెట్టు ఫస్ట్. నువ్వు అమ్మాయి అసలు ఫోటో అదే టూ వచ్చింది ఫోటో అంటే నీకు ఏంటంటే కాదు. అది ఒక్కటి మనం ఏం కోరుకోవాలంటే వీళ్ళల్లో ఒక్కటి కూడా తల్లి కావద్దు, వీళ్ళందరికీ పిల్లలు పుట్టొద్దు, పుట్టిన వెంబడే చచ్చిపోవాలి. ఎందుకంటే వీళ్ళు ఏమన్నా అనుకో దేశుడు మదర్, అసలు వీళ్ళకి పిల్లల్ని కానీ రైటే లేదు. ఏందులో నాకు అర్థం కావట్లా. అది ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. పెళ్లి చేసుకుంటారు, ఇడాకులు తీసుకుని తెగితే వాళ్ళు పిల్లకాయలు కష్టపడాలి. వాళ్ళ కోసం డివోర్స్ ఎంత నార్మలైజ్ చేస్తున్నాడు తెలుసా? అయ్యా చిన్నమయ్య మన కామెంట్ మనకు రిప్లై ఇచ్చినాడు చూడండి, మన స్పేస్ ది. నీ అమ్మని యాక్చువల్లీ మనది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే ఛానల్ ఇలాంటివి ప్లే చేయడం కరెక్ట్ కాదు, కానీ ఎటువంటి ఎదవల మధ్యలో ఉంటున్నామో సొసైటీలో మనం తెలుసుకోవాలి కదా. సో అందుకే ప్లే చేశాను. సో ఈ కాన్వర్జేషన్ అంతా యశస్విని అనే అమ్మాయి రికార్డ్ చేసి రిలీజ్ చేసిందనమాట. ఆ తర్వాత చిన్మయ్యే ఇలాంటి ఒక చాట్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళకి గట్టిగా సమాధానం కూడా ఇచ్చింది. అవి కూడా ఒకసారి వినిపిస్తాను వినండి. యాక్చువల్లీ ఇవి చాలా లెంగ్త్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో నేను కొంచెం ప్లే చేస్తాను. మీకు మొత్తం చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ ఓపెన్ చేసి మీరు ఎక్స్లో చూడొచ్చు. నేనైతే కొంచెం ప్లే చేస్తారు, కొంచెం మళ్ళీ టైం వేస్ట్ అయితే. I'm not saying you as in you, but this ecosystem, but all of you sit and clap and enjoy. Do you think all of us don't see it? The world across doesn't see the kind of fan wars and the kind of abuse that you put into so many heroes and their children and their wives? Somebody loses weight, you want to make fun of their appearance. But this is the most unbelievably beautiful state which loves films, which loves creators, which gives so much love to creators and musicians and artists. And as a dubbing artist, the love that I have gotten from these two states has been unparalleled. The kind of love that I have gotten for being the dubbing voice of EMIHSF, I have never gotten anywhere else. I acknowledge that. However, the amount of abuse that I have gotten here and the kind of things that Miro andaro కూర్చొని clap చేసి రావే. What are these words? And correct exactly, huh? As soon as you say that ante ee ambayalaki pillalu puttakudadu putte ventane chachipovala. It was open. Intaki nannu వచ్చి ట్విట్టర్ లో గెలి రావే వచ్చి ఈ స్పేసెస్ లో వచ్చి come and speak. Vino I literally, because all of you have been abusing me left, right and center for something I did not say. My husband said it. Rahul said it, and that too in one context. Any which way, I will come to that Mangal Sutra thing later, maybe after 10 days or something, once my rage after what was said about my children. If all of you saying that, I heard a voice say on the spaces a while ago, మీరు accountability తీసుకున్నారు కాబట్టి, మీరు sorry చెప్పారు కాబట్టి, I am just being neutral in a place of oppression and aggression. I am just going to say this. I return all the hate, all the harassment, all the abuse to all of you who have perpetuated, silent గా ఉండి చూసి క్లాప్ కొట్టి అంటే విని నవ్వి సూపర్ బ్రో, కరెక్ట్ బ్రో, ఎగ్జాక్ట్లీ బ్రో అని చెప్పినంత మీ సొసైటీలో, and when I say society, this spaces and everybody who watches abuse happen, abuse perpetuate against a man or a woman, even if it's a star or an actor or a person that you don't like, be decent.
This is the basics of this so-called great culture in this country. If this... సో అది విన్నారు కదా, మీరు మొత్తం ప్లే చేయాలి, కొంచెం ప్లే చేశాను. మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూడొచ్చు. సో ఇందాక చెప్పా కదా, చిన్మయ్కి ఆన్లైన్ ట్రోలింగ్ కానీ ఆన్లైన్ హెరాస్మెంట్ కానీ కొత్త ఏం కాదు, కానీ వీళ్ళు చాలా పెద్ద లైన్ క్రాస్ చేశారు. ఇలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టకూడదు, పుట్టిన చనిపోవాలి అని ఒకడు అన్నాడు. అసలు వాడికి అమ్మ నాన్న ఏం చెప్పి పెంచుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు, కానీ పుట్టిన పిల్లలు చనిపోవాలి అని కోరుకుంటున్నాడు. అంటే వాడి మైండ్ సెట్ అండ్ వాడి హేటెడ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు వీడి ఎదవ, కానీ వీడికి పుట్టిన పిల్లోడు చచ్చిపోవాలి అని కోరుకోవటం ఏంటి? అఫ్కోర్స్ ఆ పర్టికులర్ కామెంట్స్ చేసిన వాడికి చెప్పకపోయినా ఆ చాట్ రూమ్ని హోస్ట్ చేసిన వాళ్ళకి చిన్మయి కరెక్ట్గా సమాధానం ఇచ్చింది. తన తప్పు లేకుండా తనని తన పిల్లల్ని దూషించడం ఎంతవరకు న్యాయం అని క్వశ్చన్ చేసింది. కానీ చిన్మయి ఇక్కడతో ఆగలేదు. ఎవరెవరైతే తనని అసభ్యంగా దూషించారో వాళ్ళందరినీ బయటికి లాగిందనమాట. వాళ్ళ ఐడీలు కూడా పోస్ట్ చేసింది, మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి. అఫ్కోర్స్ వాళ్ళంతా అకౌంట్స్ని డీయాక్టివేట్ కూడా చేసుకున్నారు అనుకోండి, బట్ మెటా వాడి దగ్గర వాళ్ళ డేటా ఉంటుంది. వాళ్ళని పట్టుకోవడం పోలీసులకి పెద్ద కష్టమేం కాదు, పట్టుకోవాలనుకుంటే. అంతేకాదు, చిన్మయి సజ్జనర్ గారిని ట్యాగ్ చేసి ఇష్యూ మీద యాక్షన్ తీసుకోవాలని కోరింది. ఈ హెరాస్మెంట్తో తాను విసిగిపోయానని, న్యాయం జరగడానికి 15 సంవత్సరాలు పట్టినా సరే కంప్లైంట్ ఇచ్చి కేసు ఫైల్ చేయడానికి రెడీగా ఉన్నానని చిన్మయి సజ్జనర్ గారిని కోరింది. సజ్జనర్ గారు కూడా ఇన్స్టాంట్గా రియాక్ట్ అయ్యారనమాట. మెయిన్ కల్ప్రిట్ ఈ చరణ్ రెడ్డి అని ఫోటో కూడా చిన్మయి పోస్ట్ చేసింది. సో ఇది యాక్చువల్గా జరిగింది. ఆ కామెంట్స్ చేసిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు ఏ కాలంలో ఉన్నారో అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు అనే విషయం వాళ్ళకి గుర్తుందో లేదో మరి, కానీ వాళ్ళు ఇప్పుడు ఆలోచించాల్సింది ఇంట్లో వాళ్ళ గురించి కాదు, సజ్జనర్ గారి గురించి. చాలా మంది యూత్ కూడా సరైన అవగాహన లేక సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగటం, ఎలా పడితే అలా బిహేవ్ చేయటం చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ గురించి సరిగ్గా తెలియట్లేదు. పి హనుమంత్ కానీ రణవీర్ అలహాబాదియా విషయంలో చూసాం కదా మనం, ఒక కామెంట్ వైరల్ అవటంతో పెద్ద ఇష్యూ అయింది. అలా టైం బాగాలేదంటే ఇలా వైరల్ అయిపోతారు, వైరల్ ఫీవర్స్ కూడా వచ్చేస్తాయి. సో నేను ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ అని ఎప్పుడు అన్నో, ఐ సపోర్ట్ ఈక్వాలిటీ. ప్రతి ఒక్కరూ తన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసే రైట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎండ్లెస్ సోషల్ మీడియా వాయిస్లో కొన్ని లక్షల ఒపీనియన్స్ రైజ్ అవుతూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉంటాయి. కొన్నిటి మీద డిబేట్స్ కూడా జరుగుతూ ఉంటాయి, కొన్ని కాంట్రవర్షియల్గా కూడా మారుతూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు రైజ్ అయ్యే డిస్కషన్స్ యాజ్ ఎ సొసైటీగా మనం ఎలా ఉన్నాం అనేది తెలియజేస్తాయి అనమాట. ఇప్పుడు చిన్మయితో జరుగుతున్న కాంట్రవర్సీ కూడా అలాంటిదే. మొన్నటికి మొన్న ఉమెన్స్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దేశం అంతా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇదే కంట్రీలో ఆడవాళ్ళు దేనికి పనికిరారు, డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకోండి, మీకు పిల్లలు పుట్టకూడదు, పుట్టినా చచ్చిపోవాలి అని అంటూ ఉన్నారు. ఆడవాళ్ళని సమానంగా కాదు కదా, కాలి కింద చెప్పులాగా చూసేవాళ్ళు ఇంకా ఉన్నారు అని ఇష్యూతో మనకు అర్థమవుతుంది అనమాట. అండ్ మొబైల్ ఉంది, దాంట్లో నెట్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయటం, ఫ్యామిలీస్ని తిట్టడం చేయకండి. ఇవి పాత రోజులు కాదు. అందరూ ఒపీనియన్స్ ఒకేలాగా ఉండవు. ఒపీనియన్స్ మ్యాచ్ అవనప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడంలో తప్పు లేదు. కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మిస్యూజ్ చేస్తూ తోటి మనిషి మనోభావాలని దెబ్బతీస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఏదో ఫ్రెండ్స్తో సిట్టింగ్లో కూర్చున్నప్పుడు తాగి వాగేసిన మాటల్లాగా ఇలా సోషల్ మీడియాలో మాట్లాడితే చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి తీవ్రమైన పరిణామాలు తప్పు. అండ్ కొంతమంది చిన్మయిని సపోర్ట్ చేస్తే కొంతమంది అపోజ్ చేస్తున్నారు. ఆమె గతంలో రిలీజియన్ మీద చేసిన కామెంట్స్ని ఇప్పుడు తీసుకొని వచ్చి ఆమె మీద కూడా యాక్షన్ తీసుకోండి అని అడుగుతున్నారు. అండ్ ఇష్యూ టైంలో కూడా కొన్ని రిలీజియస్ కామెంట్స్ చేసిందనమాట. సో కొంతమంది మెయిన్ ఇష్యూని వదిలేసి వీటిని హైలైట్ చేస్తున్నారు. రిలీజియన్ మీద చిన్మయి చేసిన కామెంట్స్ ఆమె పర్సనల్ ఒపీనియన్ అవ్వచ్చు, బట్ నా దృష్టిలో అలాంటి కామెంట్స్ కరెక్ట్ కాదు. అవి ఇష్యూని డైవర్ట్ చేస్తాయి. నాకు కరెక్ట్ కాదు అనిపించింది, వేరే వాళ్ళకి దాంట్లో తప్పే ఉంది అనిపించవచ్చు. సో ఒపీనియన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, బట్ ఆ ఒపీనియన్స్ ఎదుటి వారిని డీఫేమ్ చేసేలాగా ఉండకూడదు అనేది నా ఫీలింగ్. అండ్ ఈ కామెంట్స్ చేసిన వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మనల్ని ఎవడు ఏం చేయలేడు అని ఇలాంటి పనికి మాలిన డిస్కషన్స్ ఇంకా పెడుతూ ఉంటారు. యాక్షన్ తీసుకుంటే ఓకే, మనం మాట్లాడేవి ఇలాంటి పరిణామాలకి దారి తీస్తాయి అని వాళ్ళకి అర్థమవుతుంది, కొంచెం కంట్రోల్లో ఉంటారు. ఎక్స్ అనేది మరీ దారుణంగా తయారైంది. డైలీ నేను ఎక్స్ ఫాలో అవుతూ ఉంటాను అనమాట. ఆ ఫ్యాన్ వార్స్ అయితే మరీ ఘోరంగా ఉంటాయి. హీరోలు బాగానే ఉంటారు, కానీ వీళ్ళు మాత్రం కొట్టుకొని చేస్తూ ఉంటారు. ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, కానీ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూస్కి కాదు. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి చెప్తాం, మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బాయ్ బాయ్.